ఇంట్లోనే వంట గ్యాస్ తయారీ బయోగ్యాస్ తయారీ గురించి మీకు తెలుసా? ఈ రోజుల్లో ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం అయిపోయింది. పట్టణ అపార్ట్మెంట్ల కోసం ఇప్పుడు పోర్టబుల్ లేదా ముందుగా తయారు చేసిన బయోగ్యాస్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పులపై లేదా బాల్కనీల గోబర్ గ్యాస్ ప్లాంట్ అనేది ఆవు పేడ లేదా ఇతర సేంద్రియ వ్యర్థాల నుండి ఆక్సిజన్ లేని వాతావరణంలో మిథేన్, కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేసే ఒక వ్యవస్థ. ఇది వంటకు, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే పునరుత్పాదక శక్తిని, నాణ్యమైన సేంద్రియ ఎరువును అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఇది ఎంతో లాభదాయకం. ఇక ఎల్పిజి సిలిండర్ల కొరత నేపథ్యంలో ప్రజలు ఎల్పిజికి ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఇది ప్రజల దృష్టిని బయోగ్యాస్ వైపుకు కూడా ఆకర్షించింది. ఈ రోజుల్లో చిన్న బయోగ్యాస్ ప్లాంట్ను ఇంటి పైకప్పుల పైన, బాల్కనీలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం గృహ వ్యర్థాలతో నడిచే బయోగ్యాస్ ప్లాంట్ ఎల్పిజిపై ఆధారపడటాన్ని, ఖర్చును తగ్గిస్తుంది. బయోగ్యాస్లో ప్రధానంగా మిథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉంటాయి. దీనిని ఎల్పిజి లాగానే ఉపయోగించవచ్చు. ఎల్పిజిపై ఆధారపడటాన్ని నివారించడమే కాకుండా తమ గృహ వ్యర్థాలను సమర్థవంతంగా పారవేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. వ్యర్థాలు, పేడ, పాడైపోయిన ఆహారం కుళ్ళిపోవడం వల్ల బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఈ విధంగా మీరు గృహ వ్యర్థాలను ఉపయోగించడం ద్వారా గ్యాస్పై డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇది వంటకు ఉచిత ఇంధనాన్ని అందిస్తుంది, పర్యావరణానికి కూడా అనుకూలమైనది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దీనిని ఇంట్లో ఉపయోగించడానికి సాంకేతికతలు ఏమిటి? ఈ రోజుల్లో ఇంట్లో బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం అయిపోయింది. పట్టణ అపార్ట్మెంట్ల కోసం ఇప్పుడు పోర్టబుల్ లేదా ముందుగా తయారు చేసిన బయోగ్యాస్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పులపై లేదా బాల్కనీలలో ఉంచవచ్చు. ఈ ఏర్పాటులో ఒక డైజెస్టర్ ట్యాంకు, వ్యర్థాల కోసం ఒక ఇన్లెట్, ఒక గ్యాస్ హోల్డర్, ప్లాంట్ ఖర్చు ఎంత? 3 నుంచి 4 మంది సభ్యులున్న కుటుంబం కోసం ఒక క్యూబిక్ మీటర్ సామర్థ్యం గల పోర్టబుల్ బయోగ్యాస్ ప్లాంట్కు సుమారుగా 15,000 నుంచి 25,000 వరకు ఖర్చు అవుతుంది. దీనిని భూగర్భంలో నిర్మిస్తే ఖర్చు కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. అయితే నిర్వహణ పరంగా పోర్టబుల్ బయోగ్యాస్ ప్లాంట్కే ఉత్తమమైనవిగా పరిగణిస్తారు. ఈ ప్లాంట్ తయారీ కోసం ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఇంట్లో బయోగ్యాస్ను ఉపయోగించడం ఎల్పిజిని ఉపయోగించినంత సులభం. మీరు చేయవలసిందల్లా పండ్ల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం, పాడైపోయిన కూరగాయలు లేదా ఆవు పేడ వంటి తడి గృహ వ్యర్థాలను నీటితో కలిపి ప్రతిరోజు ఇన్లెట్లో వేయడమే. ఈ వ్యర్థాలు బయోగ్యాస్ ప్లాంట్లో కుళ్ళిపోయి వాయువును ఉత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత దీనిని నేరుగా మీ వంటగదిలోకి బయోగ్యాస్ స్టవ్కు పైపుల ద్వారా పంపిస్తారు. గొప్ప విషయం ఏమిటంటే, బయోగ్యాస్ ప్లాంట్ను నిర్వహించడం కష్టం కాదు. మీరు కేవలం దానిలో ప్లాస్టిక్, గాజు లేదా రసాయనాలు కలిగిన పదార్థాలను వేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాకుండా గ్యాస్ ఉత్పత్తి అయిన తర్వాత మిగిలిపోయే ద్రవ అవశేషాలు మీ మొక్కలను ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. పర్యావరణ అనుకూలం. ఇది కట్టెల వాడకాన్ని తగ్గించి కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. సేంద్రియ ఎరువు ప్లాంట్ నుండి వచ్చే వ్యర్థం పంటలకు చాలా మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇవి నేల సారాన్ని పెంచుతుంది. తక్కువ ఖర్చు. సాంప్రదాయ ఇంధనాల కంటే తక్కువ ఖర్చుతోనే కూడిన ఇంధనం ఎల్పిజిపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. వ్యర్థాల నిర్వహణ. పశువుల పేడ వంటి వ్యర్థాలను ఉపయోగకరంగా